జనసేన పార్టీ పెట్టిన మొదటి నుంచి మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని అంటిపెట్టుకొని నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వెంట తిరిగారు. పార్టీ కష్టకాలంలో ఉన్న కానుంచి నాగేంద్రబాబు గారు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా తన తమ్ముడిని నమ్ముకొనే నాగేంద్రబాబు గారు అంటిపెట్టుకొని ఉన్నారు. నాగేంద్రబాబు గారు కూడా వైసీపీ పార్టీ నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు పడ్డారు. అట్లాగే ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ముందాల నాగబాబు గారు అక్కడికి వెళ్ళి ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం కానీ, లేకపోతే అక్కడ అంటే మన స్టేజీ వేసిన కానుంచి ఎక్కడ మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారు వెంట నాగేంద్రబాబు గారు కంపల్సరీగా ఉండేవాళ్ళు. తెర ముందాల పవన్ కళ్యాణ్ గారు ఉన్న తెర వెనకాల మాత్రం నాగేంద్రబాబు గారు ఉండి ఆ మీటింగ్ని సక్సెస్ చేసేవాళ్ళు. ఆ గ్రౌండ్ శుభ్రం పరిచిన కానుంచి ఆ స్టేజీ మొత్తం తయారయ్యేదాకా, ఆ మీటింగ్ మొత్తం పూర్తయ్యేదాకా కూడా నాగేంద్రబాబు గారు తెర వెనకాలే ఉండి ఈ యొక్క పనులు మొత్తం చూసుకునేవాళ్ళు. అట్లాగే వైసీపీ పార్టీ వాళ్ళ నుంచి కూడా చాలా విమర్శల పాలయ్యారు, చాలాసార్లు చెప్పాలంటే. కానీ ఎక్కువ శాతం మాత్రం పవన్ కళ్యాణ్ గారు కనొచ్చేవాళ్ళు, కానీ నాగేంద్రబాబు గారు మాత్రం తెర వెనకాలే ఉండేవాళ్ళు. 2019లో మచిలీపట్నానికి ఎంపీగా పోటీ చేశారు నాగేంద్రబాబు గారు. అప్పుడు వైసీపీ పార్టీ అనేది చాలా ఉధృతంగా ఉంది. ఎంపీగా నాగబాబు గారు పోటీ చేసిన తర్వాత కానీ వాడిపోయారు. నాగేంద్రబాబు గారు అక్కడ వాడిపోయారు. కానీ అక్కడ అధికార పార్టీకి మాత్రం మంచి పోటీనైతే ఇచ్చారు. 2024లో అదే మచిలీపట్నానికి ఎంపీ టికెట్ అడిగారు. అడిగేదేముంది, ఆయన తమ్ముడే కంపల్సరీగా ఇస్తాడు. కానీ అక్కడ ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి కొన్ని కారణాల చేత మచిలీపట్నం టికెట్ అనేది నాగేంద్రబాబు గారికి ఇవ్వడం కుదరలేదు. మరి ఇతని పరిస్థితి ఏమిటి? మరి నాగేంద్రబాబు గారు ఎందుకని టికెట్ ఇవ్వలేకపోయారు? సరే, నాగేంద్రబాబు గారికి పార్టీ వాళ్ళ తమ్ముడిదైనా సొంతన్న కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చేసిందనమాట. ఎందుకంటే అతని పార్టీలో కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారినే నమ్ముకొని అతను ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ జనాలను తీసుకురావటం, కొద్దిగా కష్టపడటం, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చూడటం వల్ల ఒక్క టిక్కెట్ ఏ టిక్కెట్ కూడా నాగేంద్రబాబు గారికి ఇవ్వలేకపోయారు. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా ఇతను అనుకునే టిక్కెట్ అనేది కొన్ని బీజేపీకి పోయినాయి, తర్వాత టీడీపీకి కొన్ని వెళ్ళిపోవటం వల్ల నాగేంద్రబాబు గారికి టిక్కెట్ ఇవ్వడం కుదరలేదు. కాకినాడ టిక్కెట్ అయినా ఒకవేళ ఇస్తారేమో ఎంపీగా అని చెప్పేసి నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని అడిగారట. కానీ ఇంకొకరు అయితే అన్నయ్య కదా, రక్త సంబంధానికన్నా మించింది ఏముంది అని చెప్పి ఇంకొంతమంది ఇస్తారు. కానీ ఉదయ శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సంవత్సరాల పాటు ఆయనతోని తిరిగిన స్నేహం మీద ఆయన మనస్తత్వం ఎరిగిన పవన్ కళ్యాణ్ ఉదయ శ్రీనివాస్ గారికి ఇచ్చారు, కానీ నాగేంద్రబాబు గారికి ఇవ్వలే. ఎందుకంటున్నానంటే తమ్ముడు తనవాడైనా న్యాయం కావాలి అన్న ఉద్దేశం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎంతైనా ఉంది. మరి నాగేంద్రబాబు గారి పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తుండగా నేను చాలాసార్లు అనుకున్నా, అరే ఇంతమందికి దగ్గర ఎమ్మెల్యే టికెట్లు 21 ఎమ్మెల్యే టికెట్ ఉంది, ఎంపీ సీట్లు 2 వచ్చినాయి. తర్వాత ఇంతమందికి న్యాయం చేశారు, కానీ మరి సొంత అన్న గురించి ఎందుకు న్యాయం చేయలేకపోయారు అనుకున్నాను. ఆ మధ్యకాలంలో మీరు ఒక ఫోటో అనేది చాలా వైరల్ అయింది, ఒక వీడియో కాదు, ఫోటో అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారికి నాగేంద్రబాబు గారు తల దువ్వుతూ, అతను పవన్ కళ్యాణ్ గారు తల దువ్వుతూ ఉన్న ఫోటో ఒకటి అనేది వైరల్ అయింది. అంటే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి సొంత అన్నయ్య కాదు, ఒక తండ్రి లాంటి వాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ప్రాణం అన్నమాట. చిరంజీవి గారికైనా నాగబాబు గారికైనా కానీ పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రాణం. సరే, నా తమ్ముడే కదా, ఇస్తే ఏమనేలే అని చెప్పి నాగేంద్రబాబు గారు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా ఏ మాట కూడా అనలేంతవరకు. అది వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న పాండిత్యం అనేది. సో ఇది ఒక్క పక్కన పెడితే
నాగబాబు గారికి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి ఒక వార్త ఒకటి బయటకు వస్తుంది. కేంద్ర మంత్రిగా నాగేంద్రబాబు గారికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అతి కొద్ది రోజులలో లేదా కొన్ని నెలలు కావచ్చు. ఎందుకంటున్నారంటే ఈ మధ్యలో రాజ్యసభ సీట్లు అనేది 2 ఖాళీ అయినాయి. ఒకటి టీడీపీకి ఇస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ టీడీపీకి ఇచ్చిన తర్వాత అది టీడీపీ పార్టీ అనేది నిర్ణయించవచ్చు. ఎందుకంటే అది ఎవరికి ఇవ్వాలి ఏందనేది ఆ టీడీపీలో చాలామంది ఉన్నారు. అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. తర్వాత ఇట్లాగే చాలామంది టీడీపీ పార్టీలో ఉన్నారు. కానీ మరొక రాజ్యసభ సీట్ అనేది నాగబాబు గారికి ఇవ్వచ్చు అని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. అంటే 2 రాజ్యసభ సీట్లల్లో ఒకటం టీడీపీకి వెళ్ళొచ్చు, మరొకటం జనసేనకి ఇస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఏదైనా నాగేంద్రబాబు గారికి రాజ్యసభ సీట్ అనేది వస్తుందేమో అని చెప్పేసి వార్తలు అనేది వస్తున్నాయి. అది నిజం కావాలి. ఎందుకంటున్నానంటే పాపం ఎంతోమందికి న్యాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు అన్న మనవాడైన న్యాయం అనేది జరగలేదని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పార్టీని నమ్ముకున్న చాలామంది ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్లకు కూడా న్యాయం కలగాలి. మనం మనం ఎప్పుడైనా ఏ అధికారమైనా రావచ్చు, రాకపోవచ్చు. మన పార్టీని నమ్ముకొని చాలామంది ఎన్నో త్యాగాలకు, ఎన్నో అవమానాలకు, ఎన్నో ధిక్కారాలకు, ఎన్నో విమర్శలకు గురైన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ముందాల న్యాయం చేసిన తర్వాత ఏమన్నా ఉంటే మనం చూసుకుందామనే మనస్తత్వం గల పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి కేంద్ర మంత్రిగా నాగేంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొన్ని నెలలు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు. ఈ యొక్క పదవి అనేది నాగేంద్రబాబు గారికి ఇస్తారు అనే ఒక సమాచారం అయితే ఉంది. అది నిజం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.